ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 10వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. ప్రవరిస్తున్న చక్కటి మాట లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. అసాధ్యమైనవి సాధ్యము చేసి వాళ్ళ పేరు చరిత్రలో నిలిచిపోయేదిగా చేసేది కృప. మరియా, భయపడకు, నువ్వు కృప పొందుకున్నావు. నీ ద్వారా ఒక అద్భుతమైన కార్యము జరుగుతూ ఉంది. అసాధ్యం, కన్యక గర్భవతి అవడం అసాధ్యం. ఇలాంటి అమ్మాయి కాదు, మంచి పరిశుద్ధురాలు, మంచి ప్రార్థనాపరురాలు, మంచిగా దేవునితో సహవాసం కలిగిన స్త్రీ దేవుని చేత కృప పొందుకొని ఆ కృప ద్వారా గర్భము ధరించి యేసుని లోకానికి ఇచ్చింది. ఈ నెల క్రిస్మస్ నెల. ఈ నెల ప్రపంచమంతటా యేసు ప్రభువారు పుట్టాడు అని పండుగలు జరుపుకుంటారు. దీనికి దేవుడు వాడుకున్న గొప్ప ఆయుధం మరియా. మరియకి ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే కృప పొందుకుంది. ఆవిడ కృప పొందుకుంది. ఈరోజు సమస్త మానవాళి పాపములు అనుభవించడానికి యేసు ప్రభువారు ఎలా అయితే మరియ గర్భాన జన్మించారో అలాగే నీ ద్వారా నీ కుటుంబం యొక్క పాపాలు శాపాలు కొట్టివేయబడడానికి దేవుడు నీలో జన్మించి, నీ హృదయములో జన్మించి, నీ ద్వారా నీ కుటుంబాన్ని విడిపించబడతా ఉన్నాడు. ఈ యొక్క కృపను హిబ్రూలో హెన్ అని అంటారు, గ్రీకులో థారిస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.